హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ తోటకూర పులుసు. ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ఎందుకంటే నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తురుముకొని. 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు ఒక రెబ్బ, ఉప్పు, ఆయిల్, కారం, పసుపు తయారు చేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము, కట్ చేసుకున్న టమాటాలు. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు వేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలు. ఇప్పుడు తోటకూర కూడా వేసుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను 2 గ్లాసులు పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని తెపాలు పెట్టుకున్నాము. ఇది ఉడకాలి బాగా. 20 నిమిషాలు ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టుకొని. చూడండి మనకు హాఫ్ ఉడికింది. ఇప్పుడు ఒక రెబ్బ చింతపండు, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు బాగా ఉడకాలి. ప్లేట్ పెట్టి ఉడికించుకుందాం మళ్ళీ. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎనుపుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా ఎనుపుకోవాలి బాగా. ఇప్పుడు ఎనుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాము. తిరగమాత వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. బాండీ పెట్టుకున్నాము. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, తిరగమాత గింజలు, ఇప్పుడు 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. వేసుకొని బాగా 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, పచ్చగా దంచుకొని. ఇప్పుడు వేగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు వేపిన తిరగమాత దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పులుసు రెడీ అండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.